ని చూస్తే కొంతమేరకు మీ మనవరాలు అమాయకంగా ఆ! కనిపిస్తుంది. కానీ కొంచెం బాబు చాలా చాలా యాక్టివ్ చాలా వాళ్ళ గలవాడు. మామలాగా సో, ఉంటాడు. ఎందుకు ఆ బాబు అట్‌లీస్ట్ ఈ విషయాన్ని మీకు ఆయన ఏందంటే ఎవరో చనిపోయినరని తీసుకుంది కాలేజీలో. హ్మ్. ఈ అబ్బాయిని గాని, అమ్మాయిని గాని. వాళ్ళేందంటే చనిపోయినరంటే పంపిస్తారు గదా! అట్లా పంపించరు. లేకపోతే ఆమెను అస్సలు పంపియరు. హ్మ్. ఈయనను పంపిస్తాడు కొంచెం ఏడుస్తాడు అది ఇది అని గాని ఆళ్ళు పంపియరు. ఆ చనిపోయిందని ఆ కారు అక్కడ బెట్టి అందులోకి తీసుకుపోయిందాకా తెలవదేమో అనుకుంటా నేను పిల్లలకి. హ్మ్. ఆళ్ళకి డౌట్ రాకుండా కూడా ఒక వాటర్ బాటిల్ కొన్నదక్కడ. ఇదే ఎట్లా ఎట్లా ఒప్పుకొనుంటారసలు పిల్లలు? ఆ! ఊరికి పోతున్నా ఎవరైనా చనిపోయినరంటే వస్తూనే ఉంటారు గదా! అదే తల్లితోటి. రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళినప్పుడు పిల్లలకి ఇంకా అర్థమయ్యి అదే ఉంటుంది. అప్పుడేమనుకున్నారో తెలవదు. నేనైతే పోతున్నా వస్తారా అని లేకపోతే లేదన్నదా? ఏమన్నదన్నది మనకసలే తెలవదు. హ్మ్. ఆయన అసలు సచ్చిపోతున్నా అంటే 6, 7 వేల వాచ్ పెట్టుకొని పోయిండాయన. హ్మ్. ముక్కలు ముక్కలయిపోయిండసలు ఆయన. శవం ఎట్లయిపోయిందంటే జుట్టు పెద్ద జుట్టు ఉంటది. మా అబ్బాయే కటింగు తీసుకుపోతాడు. ఆయనే చేపిస్తాడసలు. అంత అందమైన మనిషి. మా అబ్బాయి ఎత్తు పెరిగిండని అందరూ అంటారు కాలనీల. ఇక్కడనే ఎక్కువ తెలుసు. వాళ్ళ ఇంటికాడ అసలు తెలవనే తెలవదు. అట్లా పెంచుకుంటే ఇంత పబ్లిక్ చేస్తదని ఎప్పుడు అనుకోలే మా అమ్మాయి.